ఆషాఢం బోనాలు సురువై అప్పుడే 2 వారాలైంది. ఇక రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మంకారమ్మ బోనాలు గవేనోళ్ళ లష్కర్ బోనాలు అంటున్నా. సీఎం సార్ కాడికెళ్ళి మంత్రులు, మాజీ మంత్రులు, తాజా లీడర్ల దాకా లక్షల మంది భక్తజనాలు బోనం ఎత్తుకొని వస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ మొత్తం బోనం ఎత్తినట్టే ఉంటుంది. ఇక సంబరం మామూలుగా ఉండదు. అయితే నిన్న గవర్నర్ సారోల ఇంట ఆమె ఇద్దరు కలిసి అందరికంటే ముందే లష్కర్ మాంకాలమ్మకు బోనం పట్టుబట్టలు సమర్పించిర్రు. పారి ఎట్లెట్లా జరిగిందో అరుచుకొని వద్దాం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారోలే ఇంటామె ఇద్దరు కలిసి వచ్చి ఉజ్జయిని మాంకాలమ్మకు బోనం ఎత్తిరు. నిన్న గవర్నర్ సార్ అంటే రాష్ట్రానికి తొలి పౌరుడు కదా, అందుకే మాంకాలమ్మకు తొలి బోనం ఎత్తినట్టుర్రు. ఇక సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం సార్ దగ్గరుండి ఎదుర్కొని దర్శనానికి పట్టుకపోయింది. ఇట్లా లోపలికి పోయినాక గవర్నర్ సార్ కూడా అమ్మవారికి పెట్టే పట్టుబట్టలను నెత్తి మీద ఎత్తుకున్నాడు. అటు బోనం ఇటు బట్టలు రెండు సమర్పించినాక అయ్యవార్లు పూజలు చేసి దీవెనార్తులు ఇచ్చిర్రు అందరికీ. గవర్నర్ సారోలు బోనమెత్తుడితోటి లష్కర్ బోనాల సందడి శురువైంది. అప్పటికే అధికారులు పోలీసు వాళ్ళంతా బోనాల పండుగకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిరట. కానీ ఎంత చేసినా పబ్లిక్ సహకారం కూడా ఉంటే మంచిగా అన్నాడు మంత్రి పొన్నం సారు. ఇటు జిల్లా కలెక్టర్ గారు, అటు ఎండోమెంట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలగజేసినారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏర్పాట్ల సంగతి అట్లా పెడితే రేపు సీఎం సార్తో సహా మంత్రులు, మాజీలు, తాజాలంతా బోనాలు సమర్పిస్తారట. ఇక రేపు చూడవలసిందే అసలు సిసలు లష్కర్ బోనాల సందడంటే.